సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ ఒప్పందాలు, వాణిజ్యము వీటన్నిటికీ సంబంధించి ఉన్నా కానీ ప్రధానంగా రెండు అంశాలు ప్రజల్ని, ఇండియన్స్ని ఎక్కువగా వేధిస్తున్నాయి. రెండు అంశాలను, అందులో ప్రథమ ప్రాధాన్యం ఉన్నది ఈ అక్రమ వలసదారులు అని విమానాలు ఎక్కించి పంపించేస్తున్నారు. ఆల్రెడీ ఒక విమానం పంపించారు. ఇప్పుడు మోడీ గారు వస్తా కూడా ఒక విమానాన్ని ఆయనే తీసుకొస్తున్నారని చెప్పని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఏంటి ఈ అక్రమ వలస అనే అంశం పైన కానీ, ఈ డిపోర్టేషన్ మీద కానీ ఒక అండర్స్టాండింగ్ రాలేదా, లేదా ఖచ్చితంగా ఇవి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? సార్, ఇప్పుడు మీరే చెప్పారు అక్రమ వలసదారులు. అక్రమ వలసదారులని ఏ దేశం పెట్టుకుంటుంది చెప్పండి. మీరు ఒకవేళ సక్రమంగా వెళ్ళిన వాళ్ళని పంపించేస్తారంటే అది సమస్య. సక్రమంగా H1B వీసా ఉంది, సక్రమంగా F1 లేకపోతే B1 B2 మీద వెళ్తున్నారు, వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు వేధిస్తున్నారు అంటే సమస్య. అక్రమ వలసదారులని ఆ దేశం నుంచి వివిధ దేశాలకు పంపించేది ఇది కొత్త కాదు, భారతదేశానికి కూడా కొత్త కాదు. 2008-9 నుంచి చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 2000 మంది తక్కువ కాకుండా భారతదేశానికి అక్రమ వలసదారులు పంపిస్తున్నారు. 2009లో పంపించారు, 10లో పంపించారు, 11లో ప్రతి సంవత్సరం పంపిస్తారు. కానీ వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వివిధ మార్గాల్లో అమెరికా చేరుకున్నారు. పొట్ట పోషణ అంటున్నారు, ఉపాధి మార్గం అంటున్నారు. ఇక్కడ సరైన అవకాశాలు లేవు కాబట్టి అక్కడికి వెళ్ళారు అంటున్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇక్కడ ఆస్తులు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఎలా ఆదుకుంటుంది ప్రభుత్వం? దాని మీద కూడా స్పష్టత ఇవ్వండి అంటున్నారు విపక్షాలు. దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా మరి వస్తున్న వాళ్ళకి సంబంధించి? సార్, ఇప్పుడు మనకి బంగ్లాదేశ్, అలాగే రోహింగ్యాలు, మయన్మార్లు రోహింగ్యాలు, వారు రకరకాల మార్గాల్లో అక్రమంగా వచ్చేస్తున్నారు మన భారతదేశానికి. ఇంకా ఒక లెక్క ప్రకారం 2-3 కోట్ల మంది వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ వల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మన ఇంట్లో మనం పిలిచినటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అనుకుంటామా, లేకపోతే బలవంతంగా వచ్చేసి మన ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి ఉండాలని కోరుకుంటామా? ఇప్పుడు అక్రమ వలసదారుల వలన నేరాలు పెరిగిపోతున్నాయి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ రోజు అందుకే అమెరికా పంపించేస్తుంది. కానీ వచ్చిన వాళ్ళకి ఇండియా ఏ విధంగా ఆదరించబోతుంది? దాని మీద ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? విపక్షాలు అదే విమర్శిస్తుంది. అది చెప్తాను. ముందు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్రమ వలసదారులు అన్నది అక్రమాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి రోహింగ్యా రూపాయికే పనిచేస్తున్నాడు. ఇప్పుడు 10 రూపాయలకు పనిచేయాలి. యాక్చువల్ గా నా ఉద్యోగం పోయింది కదా. అలాగే సెక్యూరిటీ థ్రెట్ భారతదేశానికి. వాళ్ళని ఎవరు పంపించారో తెలియదు. చైనా ఏజెంట్ గా వచ్చారా, పాకిస్తాన్ ఏజెంట్ గా వచ్చారా, ఇక్కడ నుంచి సమాచారం ఎవరెవరు ఫోటోలు తీసి పంపిస్తున్నారు, ఎక్కడ పంపిస్తున్నారు? భారతదేశ సార్వభౌమత్వానికి సవాల్ అది. మీరు సక్రమంగా వెళ్ళి వీసా తీసుకుని వస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు. సో ఎలాగ మనం ఏ రకంగా వాళ్ళని ఇక్కడ మనం పెట్టుకోమో వాడి ఉంటే పక్కలో బల్లెం పెట్టుకుని ఉంటే, పక్కలో పావం పెట్టుకుని ఉంటే ప్రమాదమే కదండి. పావే కదా పాపం అడవుల్లో ఉండి పాపం తిండి దొరకదేమో మన ఇంట్లో పెట్టుకుని మనం ఏదైనా పెడదామంటే మరి అది ఎప్పటికప్పుడు కాటేస్తారు కదా. సో అక్రమం అనేది పద్ధతి కాదు. 1. 2, ఈ ర్యాకెట్ నిన్న మోడీ గారు, ట్రంప్ గారు జాయింట్ స్టేట్మెంట్ కూడా మనం చూస్తే అక్రమ వలసదారులని రకరకాల డబ్బులు వాళ్ళ దగ్గర 50 లక్షలు, కోటి రూపాయల వరకు గుంజి ఏ రకంగా వివిధ మార్గాల్లో పంపిస్తున్నారు, ఆ ఎకో సిస్టమ్ ను కూడా మనం బ్రేక్ చేయాలని చెప్పి ఇద్దరు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే దాని వల్ల ఆ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాదని వెళ్ళేవాళ్ళు. ఒక 50 లక్షల, కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్న వాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారు? పేదవాళ్ళు ఏం కాదే కదా అండు. ఈ రోజు పేదవాడు అంటే ఎవరు? ఏమీ లేని, తింటాకి తిండి లేని వాళ్ళు అమెరికా వెళ్ళగలుగుతున్నారా? తింటాకి తిండి లేని వాళ్ళు, లేకపోతే కనీసం నెలకి 1000 కూలి పనులు చేసిన ఉన్నదంతా అమ్ముకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఉన్నదంతా అమ్ముకొని 50-60 లక్షలు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. అది పేదవాళ్ళు కాదు, వాడు గుర్తుపెట్టుకోండి. కానీ అప్పులు మిగులుతున్నాయి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి? అక్కడ ఏదన్నా సంపాదించుకుంటాము అన్న లక్ష్యంతో వెళ్తున్నారు. అది జరగడం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఉన్న ఆస్తులు పోవడమో లేదా అప్పులు మిగలడమో జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఉపాధి మార్గం ఏంటి అనేది విపక్షాలు వేస్తున్నటువంటి ప్రశ్న. దాని మీద ప్రభుత్వం సరైనటువంటి వివరణ ఇవ్వడం లేదు. దొంగ పనులు చేసే వాళ్ళు దొరికిపోతారు కదా సార్. దొంగకి ఏ రకంగా అవకాశం ఉంటది? ఇప్పుడు మనం ఎన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇండియాలో ఉంటాడు.
వాడిని ఉండద్దాము అని ఎట్లాగా మనమైతే అనుకోము. అలాగే ఇక్కడ నుంచి అమ్మేసుకొని అమెరికాకి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నాడు, పాపం ఇక్కడ ఉండలేకపోతాడు. ఇక్కడ ఉండలేకేం కాదు కదా, ఇప్పుడు 50 లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఇక్కడ ఉండలేక ఉపాధి అవకాశాలు లేకేం కాదు కదా సార్. అంత 50 లక్షల కోట్ల ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. ఆశ, అత్యాశ ఒక రకంగా చెప్పాలంటే. అత్యాశతో వెళ్ళి దొంగ మార్గంలో వెళ్ళి సక్రమంగా వెళ్ళండి అయ్యా, వేసా తీసుకుని వెళ్ళండి అయ్యా. వచ్చిన వాళ్ళందరినీ పంజాబ్లోనే ల్యాండ్ చేస్తున్నారు, అక్రమ వలసలు పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి ఎక్కువ జరుగుతున్నాయా? నేను అమెరికాలో వర్క్ చేశానంటే కొన్ని సంవత్సరాలు. అప్పుడు నేను కూడా విస్తృతంగా ఇండియన్ స్ట్రీట్స్ లో కూడా ఉండేవాడిని. ఉదాహరణకి షికాగోలో దివాన్ స్ట్రీట్ అని ఉంటుంది. దివాన్ స్ట్రీట్ లో ఎక్కువగా హోటల్స్, పటేల్ బ్రదర్స్ అని హోటల్స్, అన్ని రేషన్ మన డిమార్ట్ లాగా పెద్ద స్టోర్స్ ఉంటాయి. అక్కడ చిన్న ఇల్లు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో చిన్న హెయిర్ సెలూన్స్ అన్ని చూసి అక్కడ కూడా వెళ్ళి ₹4 తక్కువ అవుతుంది అక్కడ హెయిర్ కట్ చేయించుకునేవాడు. ఆయా ప్రాంతాల్లో అప్పట్లోనే, నేను 2005 మాట చెప్తున్నాను, 20 ఏళ్ల క్రితం మాట కూడా చెప్తున్నాను, అప్పట్లోనే ఆ టాక్ ఉండేది. ఇల్లీగల్ గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న ఇంట్లో లాంటిలో అంటర్గ్రౌండ్ లో ఉండిపోయి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి, ఎందుకంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం కూడా కష్టం అని చెప్పి అంటుండేవారు. సో అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చెయ్యాలి అని చెప్పేసి, అలాగే నేను మీ పాయింట్ కి వస్తాను, దానిలో ఎక్కువ మంది ఎవరు ఉండేవారు? గుజరాతీలు, వీళ్ళు ఉండేవాళ్ళు. మన దక్షిణ భారతదేశం నుంచి తక్కువేనండి, ఎందుకంటే ఆ పటేల్ బ్రదర్స్ ఎవరు గుజరాత్ వాళ్ళు, పటేల్ బ్రదర్స్, ఆ షాప్ అటువంటి వాళ్ళు ఎక్కువ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిలో ఎక్కువగా మనకి కనబడ్డారు. మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన టెక్కీస్ అండి, టెక్నాలజీ పీపుల్. మనం చదువుకొని, మన నాలాగా బీటెక్ చదువుకొని వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, కానీ మన దక్షిణ భారతదేశం నుంచి ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళు ఉండరండి పెద్దగా. నాకు తెలిసి పెద్దగా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరు ఉంటారంటే వీసా ఎక్స్పైర్ అయిపోయి వీసా ఎక్స్టెండ్ కోసం కొంచెం వెయిట్ చేస్తుంటారు. అలా కొంతమంది ఉంటారేమో, కానీ దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా ఇల్లీగల్ గా ఇలాగా ఇది బోర్డర్ దాటేసి నేపాల్ బోర్డర్ ఆ దాటి వెళ్ళే వాళ్ళు ఎక్కువ దక్షిణ భారతదేశంలోనే, సారీ ఉత్తర భారతదేశంలోనే ఉంటారు, నార్త్ ఇండియాలోనే ఉంటారండి. వాళ్ళనే ఎక్కువ నేను చూసేవాళ్ళు అక్కడ. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.